నమస్తే, నేను మీ రాజేంద్ర. రాజ్ న్యూస్లో ఉన్న మొట్టమొదటి ఇంటర్వ్యూ ఒక మహానుభావుడితో, అలాగే ఒక సిద్ధాంతకర్తగా, విలువలకు నిలువెత్తు నిదర్శనంగా, అంతేకాదు ఇవాళ కూడా ఒక సామాజిక బాధ్యతను భుజాన వేసుకొని పోరాడుతున్నటువంటి ఒక యువకుడిగా భావిస్తాయని. కారణం శ్రీశ్రీ గారు ఒక పద్యం చెప్పారు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో ముసలాళ్ళు అని, కానీ కొంతమంది పెద్దవాళ్ళు చివరి వరకు కుర్రాళ్ళుగానే బాధ్యత తీసుకుంటున్నారు. ఓపికన్నా లేకపోయినా, సమయం ఉన్నా లేకపోయినా ఒక బాధ్యతగా ప్రతి దానికి ముందుకొస్తూ ఇప్పటికి కూడా ఇన్స్పిరేషన్ ఇస్తున్నటువంటి వసంత నాగేశ్వరరావు గారు. ఆయన హోమ్ మినిస్టర్గా, అలాగే అనేక శాఖల మంత్రిగా ఆయన అనుభవం, అలాగే రాజకీయ నాయకుడిగా ఆయనకున్నటువంటి పరిణతి ఇవాళ జనరేషన్కు నేను పరిచయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పు, అలాగే విలువలకు ఉన్నటువంటి ఒక గుర్తింపు, రాణింపు ఎలా ఉంటుంది అని అంటే వసంత నాగేశ్వరరావు గారిని చూసినప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆయన ప్రయాణం ఎన్టీఆర్తోనూ, అలాగే అనేక మంది ముఖ్యమంత్రులతోనూ అద్భుతమైనటువంటి ఒక అనుబంధంతో సాగినటువంటి, బాధ్యతతో కూడినటువంటి, అలాగే సమాజంలో గుర్తింపు, రాణింపు తెచ్చుకున్నటువంటి రాజకీయం నడిపినటువంటి ఆ మహానుభావుడితో ఇవాళ నా మొదటి ఇంటర్వ్యూ. నిజంగా గర్విస్తున్నా, నిజంగా సంతోషిస్తున్నా. నమస్తే నాగేశ్వరరావు. నమస్తే అండి. మీరు ఇక్కడికి రావటం, నన్ను బ్లెస్ చేయటం అద్భుతం. నా జీవితంలో ఇది ఒక మర్చిపోలేని రోజుగా భావిస్తున్నా. మీలాంటి సహృదయులతో నా ఇంటర్వ్యూ అంటే నాకెంతో ఆహ్లాదం. మిమ్మల్ని నేను గతంలో చూశాను, ఇప్పుడు చూస్తున్నాను, రేపు చూస్తారు. మరింతగా మీరు తెలుగు ప్రజలకి వాళ్ళ యొక్క నీడ్ ఆఫ్ ది అవర్, వాళ్ళ అవసరాన్ని ప్రొజెక్ట్ చేయటంలో మీరు సఫలీకృతం కావాలన్న ఆకాంక్ష. తప్పకుండా మీ ఆకాంక్ష తీరుతాను, అలాగే మీరు అనుకునే ప్రజల తరపున పోరాడతాను. గత 5 సంవత్సరాల్లో చేసినటువంటిదే కాదు, గతంలో కూడా మీలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి పాఠాలు చాలా ఉన్నాయి నాగేశ్వరరావు గారు. మీ గతాన్ని చూస్తే తప్పకుండా మీరు దాన్ని సాధిస్తారనే నమ్మకం నాకుంది. తప్పకుండా. అలాగే ఒక్కసారి గతంలోకి వెళితే, మొట్టమొదటిగా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవాన్ని ఇవాళ ప్రజలకు పరిచయం చేయాలని భావిస్తున్నా. ఒక్కసారి ఆ విషయాలు గుర్తు చేసుకోగలరా? నేను 1970లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాను. ఓకే. అనివార్య కారణాల వల్ల జైపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత నేను దానికి అధ్యక్షునిగా అవ్వటం, ఆనాటి ఏఐసిసి ప్రెసిడెంట్ గారు, ప్రధాని గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అనేక సందర్భాల్లో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో త్రివేంద్రంలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ జరిగితే, రేపు 72లో వచ్చే ఎన్నికల్లో నేను యువతకి సీట్లు ఇస్తాను అని చెప్పానని ఆల్ ది స్టేట్ యూత్ కాంగ్రెస్ ఆఫీస్ బేరర్స్, అంటే నేను అప్పటి వరకు నేను ఊహించలేదు. నాకు 26 ఏళ్ల వయసు. ఏమిటి అసలు వారు అన్న ప్రకారం నేను ఎమ్మెల్యే అవుతానా అనేది నాలో నేను అప్పటిదాకా నాకు ఆ ఉద్దేశం లేదు. కాంగ్రెస్ కోసం, కార్యకర్తలకు, యువకుల కోసం నాయకులు చెప్పిన బ్రహ్మానందరెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, అట్లానే మా గురువు జైపాల్ రెడ్డి గారు, వీరు చెప్పినట్టుగా చక్కగా ప్రజల మధ్యలో ఉండి, యువకుల మధ్యలో ఉండి కాంగ్రెస్ని బలోపేతం చేయటంగా ఒక చక్కటి కార్యక్రమంగా అది నేను చేపట్టాను. ఈ మాట అన్న తర్వాత వారి దగ్గరికి నేను వెళ్ళాను, ఇందిరాగాంధీ గారి దగ్గరికి. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా 10 పేర్లు తీసుకొని వెళ్ళాను వారి దగ్గరికి. వారు ఆ రోజుల్లో నా 10 పేర్లలో 6 పేర్లకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఓకే. అప్పుడు నన్ను నందిగామ నియోజకవర్గం, కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయాల్సి వచ్చింది. అప్పుడు పంచాయతీ సమితులు ఉండేవి. 2 సమితి ప్రెసిడెంట్లు, నందిగామ, కంచిచర్ల అని కృష్ణా జిల్లాలో. ఆ 2 సమితి ప్రెసిడెంట్లు ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు, చింతా వెంకటేశ్వరరావు గారు, వారు సారథ్యంలో నేను యువకుడిని కనుక నేను గ్రామాల్లోకి వెళితే నన్ను రిసీవ్ చేసుకున్న విధానం చక్కగా
నేను వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లో ప్రజలు, లేకపోతే ఆ గ్రామ నాయకులు, ఆ గ్రామ పెద్దలు అందరూ కుర్రాడు ఇంత చిన్న వయసులో మనకి ఎమ్మెల్యేగా రావడానికి అవకాశం వచ్చింది, ఇతనికే వేద్దామని చెప్పని 54,000 ఓట్లు పోలైతే 17,000 మెజార్టీ వచ్చింది. అంత తక్కువ పోలింగ్లోనే అంత ఎక్కువ మెజార్టీ వచ్చింది. నా ఖర్చు కూడా చాలా తక్కువ. మా అమ్మగారు నాకు ఆరాధ్య దైవం. నా 4వ ఏట మా నాన్నగారు చచ్చిపోతే అంతా నా తల్లిగారే నన్ను పెంచి పోసి నన్ను ఒక్క రోజున కూడా నా పొలంలోకి అడుగు పెట్టినవల్ల, నాన్న నీకేది ఇష్టమైతే చెయ్యని అని అన్న తర్వాత నేను మొదట 1970లో మా గ్రామ సర్పంచ్నయ్యాను, ఐతవరం గ్రామం. తర్వాత 72లో మా అమ్మ 25,000 ఇచ్చింది. మేము వర్జీనియా పొగాకు పండించేవాళ్ళం బాగా. 130 ఎకరాలు వ్యవసాయం చేసేది మా అమ్మ పొగాకు. అప్పుడు 25,000 ఇస్తే బ్రహ్మానంద రెడ్డి గారు బీచ్ 10,000 ఇచ్చారు. మా అత్తవారు 7,000 ఇచ్చారు, 42,000. అందులో 2,000 జేబులో పెట్టుకొని ఇద్దరు సమితి ప్రెసిడెంట్కి చెరియరావు ఇచ్చాను. 17,000 మెజారిటీ వచ్చిన తర్వాత ఒక సమితి ప్రెసిడెంట్ గారు 4,000 మిగిలి అని, ఒక సమితి ప్రెసిడెంట్ గారు 2,000 మిగిలి అని, అంతా 35,000, 36,000 ఖర్చుతోనే నేను మొదట ఎమ్మెల్యే కావటం. శాసనసభలో ఉద్దండులో ఉన్నటువంటి రోజులు పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి, పిడతల రంగారెడ్డి గారు స్పీకర్, సభాపతి, మన వేములపల్లి శ్రీకృష్ణ, జై ఎత్తి జై కొట్టు తెలుగోడా గతమించి ఘనకీర్తి గలవోడా, కమ్యూనిస్ట్ సిపిఐ మంగళగిరి వారు ప్రతిపక్ష నాయకులు, జలగం వెంగళరావు గారు, కాకా వెంకటరత్నం గారు, ఇత్యాదులంతా గొప్ప గొప్ప వాళ్ళు, చొక్కారావు గారు, వీళ్ళ నూకల రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ మంత్రులుగా ఉండేవాళ్ళు. నేను ఎమ్మెల్యేగా అవగాహన బాగా ఉండేది. నాగేశ్వరరావు, ఇక్కడ ఒక్క విషయాన్ని నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేయాలి మీ తరపున. అమ్మ అనే పదం ఈ ప్రపంచంలో అద్భుతమైనది. భగవంతుడు ఉన్నాడో మనకి లేడో తెలియదు కానీ బట్ అమ్మ నిజం, అమ్మ ఎప్పుడూ నిజమే. అలాగే అమ్మ పెంచినటువంటి విధానంలో ఒక సంస్కృతిలో మనం నేర్చుకున్న పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి మీ కళ్ళల్లో, మీ భాషలో, మీ ప్రవర్తనలో ఎలా కనిపిస్తున్నాయో. అందుకే అంటున్నా, అమ్మను గౌరవిస్తే చాలు ప్రపంచం మొత్తం గెలవచ్చు. అమ్మను గౌరవించటం ప్రారంభిస్తే చాలు ప్రతి వాళ్ళను మనము ఆత్మీయంగా చూసే సంస్కృతి ఉంటుంది. ఇప్పటికీ మీలో ఆ సంస్కృతి కనపడుతున్నప్పుడే మీకు నిజంగా కాళ్ళకు నమస్కరించాలనిపిస్తుంది. ఇది నేర్చుకోవాల్సిన అంశం. రాజకీయ నాయకుల్లో ఉండేటటువంటి ఇవాళ రాజకీయ నాయకుల్లో మరి ఇంత సంస్కారం కనపడుతోందా? ఎందుకని అనేది ఆవేదన. అఫ్కోర్స్ నేను మీ మాటకు అడ్డొచ్చానేమో, బట్ మీ గతం ఎన్నికలకు సంబంధించి మొట్టమొదటి ఎమ్మెల్యేగా, యంగెస్ట్ ఎమ్మెల్యేగా, అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు యాడ్, ద మోస్ట్ చార్మిస్ట్ పర్సన్గా, గ్లామరస్గా ఆ రోజుల్లో ఆయన ఉన్నటువంటి ప్రయాణంలో మరి ఒక చిన్నతనంలో ఎమ్మెల్యే అయ్యారు కదా, కృష్ణా జిల్లా. మన వాళ్ళందరూ దూకుడుగా ఈ పిల్లోడెవడో, ఈ కుర్రోడెవడో, వీడికి మన అమ్మాయిని చేసుకుంటే బాగుండు అన్నటువంటి ఆలోచనలు బహుశా ఎమ్మెల్యే కాకముందు అయిన తర్వాత కూడా చేస్తుంటారు. అదే అందుకే అన్నాను, నాకు తెలుసు ఆ విషయం. బట్ ఆ ముందు కూడా ఆ ప్రయత్నం జరిగిందేమో అని నేను అన్నది అందుకే. అంటే నేను మా నాన్నగారు లేకపోవటం వల్ల మా అమ్మ నాకు ఎర్లీ మ్యారేజ్ చేయాలనుకుని 19వ ఏట పెళ్లి చేసి, ఓకే, అప్పుడు పిల్లలు వచ్చారు. మరి నాకు ఎవరో పిల్లని ఇవ్వాలా ఇవ్వకూడదు అనేటువంటి పరిస్థితి లేకుండా, అవకాశం దొరకకుండా మీరు టక్కన పెళ్లి చేసేసుకొని మంచి సంసార జీవితం నాకు చక్కగా ఆదర్శమైనటువంటి నా అదృష్టం అని అనుకోవాలి. మా అమ్మగారు లాగానే నా భార్య కూడా నాకు, మన ఇళ్లల్లో స్త్రీ బాగుంటేనే మనకి ప్రజాదరణ వచ్చేది. ఆ రోజుల్లో దారి డొంక లేని రోజుల్లో నందిగాం తాలూకాలో ప్రొద్దున్నే వచ్చినటువంటి జనానికి టిఫిన్, మధ్యాహ్నం లంచ్ టయానికి ఎంతమంది ఉంటే అంతమందికి భోజనాలు, ఇట్లాంటిది మా ఇంట్లో
సంస్కారంగా. ఈ 130 ఎకరాల వ్యవసాయం అమ్మ ఒక్కతే తన భుజాన వేసుకొని వేసుకొని ఓ ఫెర్గ్యూసన్ ట్రాక్టరు, ఉమ్, ఆమె అవసరమైతే పొలం వెళ్ళేది, ఉమ్. అక్కడే ఉండేది. మరి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఉమెన్ అనాలి. ఆమెకి కొంచెం కాలుకి 85లో ఉమ్, నేను మినిస్టర్గా ఉండగా కాలుకి బొబ్బలేసింది. ఓకే. ఆమె పొలం వెళితే ఆమె కాలు తీసేయాల్సి వస్తుందని డాక్టర్లు చెప్తే నిమ్స్లో నేను ఒక్క రోజున 30 ఎకరాల దూరపు పొలాన్ని అమ్మేశాను. ఆ అమ్మటంలో కూడా నేను డబ్బులు తీసుకోవాలి. ఉమ్, నా చేలో పండినటువంటి పొలంతో పంటతో వచ్చిన డబ్బులతోనే నాకు ఇవ్వండి, మీకు ఇచ్చే ఇష్టం వచ్చినప్పుడే చెప్పాను. అది నా తల్లి మీద ప్రేమతో. నాకేం అప్పులు లేవు, ఉమ్. నాకు నిలవలేకపోయినా అప్పులు లేవు. కానీ మా మదర్ పొలం పోతే ఆమె కాలు తీసేస్తే నేను చూడలేను. కానీ మరొక విషయం, మీరు మంత్రిగా ఉన్నారు, అమ్మకు అనారోగ్యం ఉంది, కానీ ఆమె ఇంకా పొలం పని మీదే దృష్టి పెట్టి అదే జీవన విధానంలో ఉండటం మాత్రం ఎక్సలెంట్ కదా. నేను హైదరాబాద్లో ఉండమన్నా ఉండేది కాదు. కాదు నాన్న, మన పొలం మన ఎక్కడి దాకా ఎందుకు. షీ బికేమ్ విడో వెన్ షీ వాజ్ 25. మా మేనమామలు పుట్టింటికి రమ్మన్నా నేను రాను, వాడిని పెంచి ప్రయోజకుని చేసిందాక నేను రాను. ఆమె ప్రాణం అంతా నా మీదే పెట్టింది, అందుకే నా ప్రాణం అంతా ఆమె మీద. అమ్మ నేర్పినటువంటి ఆ సంస్కృతి మనల్ని ఇంకా అలానే పెంచుతూనే పోయింది. మీ వ్యక్తిత్వానికి కూడా ఇవాళ నగిశీలు చెక్కింది అని అంటే అమ్మే. అలాగే ఈ వయసులో కూడా ఇవాళ మీరు కొన్ని బాధ్యతలు ఇంకా మొయ్యాలనే ప్రయత్నంలోనే ఉన్నారు. రైతు పరిస్థితి బాగోలేదు రాజేంద్ర, సంథింగ్ వీ నీడ్ టు డూ ఇట్ అంటున్నారు. మార్కెటింగ్ లేదు, పంట పండిస్తే మార్కెటింగ్ లేదు. పంట మన చేతిలోంచి పోయిన తర్వాత ధరలు పెరుగుతాయి. అట్లానే అతివృష్టి అనావృష్టి, ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఒకవైపున తీవ్రమైన వర్షాలు తుఫాన్లతో వేసిన పంట పోద్దామనని ప్రాణాలు గుండెల్లో పెట్టుకునే రైతులు, ఒకవైపున ఎప్పుడు వర్షం పడుద్దా అని ఆకాశం వైపుని చూసేది. ఏదో నాగార్జున సాగర్ వచ్చిన టేలెండ్లో ఉన్న మాకు ఆ సాగర్ నీళ్లు ఒకసారి వస్తాయి ఒకసారి రావు, కనుక మేము కేవలం ప్రకృతి మీద ఆధారపడేది. అయితే మా ఊరు వరకు స్వర్గీయ డాక్టర్ కేఎల్ రావు గారు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టడం వల్ల మా అందరికీ ఎష్యూర్డ్ వాటర్ ఉంది, పంటలు బాగానే పండుతాయి. ఏదేమైనప్పటికీ రైతుల పరిస్థితి ఇవాళ నా నా దృష్టిలో రైతులందరూ వాళ్ళేం పెరగల, వాళ్ళేం గొప్పవాళ్ళు కాల. ఎప్పుడు గొప్పవాళ్ళు అయ్యారంటే ఈ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు సంయుక్తంగా చేసిన కృషి వల్ల. ఒకళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు, ఒకళ్ళేమో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు కాలేజీలు పెట్టడం వల్ల ఇతోధికంగా పిల్లలు చదువుకొని ఇవాళ అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో, ఇంగ్లాండ్లో, సింగపూర్లో, అదే వాట్ నాట్ ఏ దేశంలో అయినా తెలుగోడు, ముఖ్యంగా కమ్మవాడు ఎక్కడికైనా వెళ్ళి బ్రతికి ఇవాళ మళ్ళీ ఊళ్ళు కళకళలాడుతున్నాయి అంటే ఇవాళ ఒక మన ప్రకృతి వైపరీత్యాలు ఉన్న పిల్లలు స్టేబుల్గా అక్కడ ఉండి చేసేటువంటిది. అది నేను గమనించాను. ఇవాళ ఊళ్ళల్లో పచ్చదనం, మళ్ళీ కొత్త ఇళ్ళు, కళకళలు, వ్యవహారాలు గతంలో లాగా లోగిళ్ళు, మండవాలు, వ్యవహారాలు అవన్నీ. ఐ థింక్ యు ఆర్ మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్ నౌ. అవును కదా. దానికి కారణం మళ్ళీ ఒకసారి ఆ కళ ఆ సంస్కృతి కనపడుతుంది, మళ్ళీ కళ్ళకి కనపడ్డా. అవును. అలాగే మరొక విషయం, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి మీరు ఎప్పుడు ఒక మూఢమైనటువంటి కుల ఆలోచనలు లేరు. బట్ చేయాల్సిన చోట కులం మర్చిపోయి మనము అందరినీ కలుపుకొని వెళ్ళాలి అన్నటువంటిది ఒక తత్వం మనది, ఒక సిద్ధాంతం మనది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మీ మీద కులం ముద్ర పడుతుందేమో అని భయం లేదా? నేను అసలు కులాభిమాన్యే కానీ దురభిమాన్ని కాదు. ఎగ్జాక్ట్లీ. నేను కులం అంటే నేను తెలియకుండా నాకు ఇచ్చినటువంటి కులం ఇది. ఈ కులంలో ఒక పవిత్రమైనటువంటి జంటకి దేవుడు నాకు ఇచ్చాడు. వాళ్ళు నేర్పినటువంటి విలువలు, ఆ విలువలు నేనే కాదు
ఇప్పుడు మీరు చెప్పబడే ఈ సామాజిక వర్గంలో చాలా కుటుంబాల్లో నేను చూశాను కనుక ఇది చాలా గొప్ప కులం అని నేను అనుకుంటా. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇంటికి వచ్చిన వాడికి ఆ జంటే ఇంట్లో భార్యాభర్తలే తినడానికి ఏ భోజనం ఉంటే ఇంటికి ఇద్దరు వస్తే వాళ్ళకి పెట్టి తర్వాత వండుకునే పరిస్థితి అది నేను చూశాను. అట్లనే కాకుండా సంవత్సరాది, సంక్రాంతి, శివరాత్రి ఇట్లాంటి పండుగలు వస్తే పెద్ద పెద్ద జల్లల్లో బూరెలు, గారెలు, అరిసెలు ఇవన్నీ చేసి నేను అడిగేవాడు, అమ్మ మన ఇద్దరమే కదండి, ఎందుకంటే నాన్న మన ఇంటికి వచ్చే చాకలకి, మన ఇంటికి వచ్చే మంగళకి, మన ఇంటికి వచ్చే మన మాదికి, మన ఇంటికి వచ్చే చుట్టాలకి పెట్టాలిగయ్యా, తప్పదుగయ్యా అని పండగలకి అట్లా. అది ఆ సంస్కృతి అందరిళ్లలో ఉంది. అది ఇతర కులాల్లో లేదనేమో కాదు, కానీ నేను ఎక్కువగా తిరిగేది కమ్మిళ్లలో అప్పుడు తిరిగేవాడిని కాబట్టి నేను అన్ని ఇళ్లలో చూశాను కనుక. ఇక్కడ సింపుల్ నాగేశ్వరరావు, మనం కాలేజీలో చదువుతున్నప్పుడు సైన్స్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, అవును, అలాగే ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. అరే వాడు ఎంపీసీ రా అంటాం. ఇక్కడ కూడా సమాజంలో ఒక విభజన అనివార్యంగా చేసిన వాళ్ళం మనం కాదు, బట్ జరిగిపోయిన తర్వాత కాలేజీలో క్లాసిఫికేషన్ లాగా Yes, simple. బైపీసీ వాడు బైపీసీ, సిఈసి వాడు సిఈసి, ఎంపీసీ వాడు ఎంపీసీ. ఇక్కడ కూడా అంతే. ప్రధానంగా మాకు ఆ రోజుల్లోనండి, ఇప్పుడు భవిష్యత్తులో ఏమో నాకు తెలియదు కానీ ఇప్పటికీ కూడా మా ఊళ్ళో 9 కులాలు ఉన్నాయండి. మేము అందరం వరుసలు పెట్టి పిలుచుకుంటాం, బాబాయ్, మామయ్య అన్న. మా ఊరు వాళ్ళం ఎక్కడన్నా నాతో పాటు మా కుర్రాళ్ళు వస్తుంటారు కదా, అందులో 4-5 రకాల కులాల వాళ్ళు ఉన్న మేమందరం ఒకటే అనుకుంటారు. ఎందుకంటే మేము వరుసలు పెట్టి పిలుచుకుంటాం కదా. బయట వాళ్ళు ఓహో ఇది కజినేమో ఈయన, లేకపోతే ఆయన ఇదేమో అన్నయ్య, మామయ్య, బావయ్య, ఇట్లా ఈ వరుసలు పెట్టుకునే సంస్కారం మా ఊరుకుంది. ముఖ్యంగా మా కుటుంబం అది నేర్పింది. రెండోది, నేను మోస్ట్ కాన్ఫిడెంట్గా చెప్పగలిగే ఒక విషయం ఉన్నది. కృష్ణా జిల్లా అలాగే కమ్మ సామాజిక వర్గం వీళ్ళు యాక్సెప్టెన్స్, ఇతర కులాల వారిని యాక్సెప్ట్ చేయడంలో, కలుపుకోవడంలో, అలాగే వివాహ బంధాలను కూడా యాక్సెప్ట్ చేసినటువంటి అవును ఒక కమ్మ సామాజిక సంస్కృతి ఉన్నది. అవును అది నిజంగా గొప్పది. అవును బహుశా మీ జిల్లా నుంచే ఈ కమ్యూనిస్టు భావజాలంతో అదే వచ్చినటువంటి చెప్పబోతున్నానండి. Yes. మాకు వేర్లపాడు అనే గ్రామం ఉందండి, కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ అండి. అట్లాంటి గ్రామాలు అసలు మాకు 1952లో 1955లో అక్కడ కూడా మా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం బలంగా మా దగ్గర ఉండేదండి. పొట్లూరు సుందరం గారు వాళ్ళంతా కమ్యూనిస్ట్ నాయకులంతా, పుచ్చలపల్లి సుందరయ్య గారు కూడా కొంతకాలం మా దగ్గర ఉంటాం, చండ్ర రాజేశ్వరరావు గారి ప్రభావం మా ప్రాంతం మీద పట్టడం, ఇవన్నీ కాకుండా ఒక రకమైనటువంటి ఒక భావజాలంలో కొంచెం నాకు ముందు మా అడుసుమల్లి సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే అయిన దాకా మా దగ్గర 4 సార్లు 5 సార్లు కమ్యూనిస్టులే ఎమ్మెల్యేలండి. పిల్లల మరి వెంకటేశ్వర్లు గారు వారంతా, వాసిరెడ్డి రామారావు గారు వారంతా. రెండోది మీరు అన్నట్టుగా ఇప్పుడు కానీ ఒకనాడే మా ఊర్లో అంతా ఇతర దేశాలకి, ఇతర ప్రాంతాలకు వెళ్ళి మన పాటిపల్లి చంద్రశేఖరరావు గారని వాటర్ కమిషన్ చైర్మన్ చేసిన వాళ్ళంతా మా ప్రాంతంలో, కేఎల్ రావు గారి ప్రభావం కూడా మా తాలూకాలో ఉండి కొంచెం మేము సివిలైజ్డ్. రెండోది సంస్కారం మొదటి నుంచి ఎందుకో మా ప్రాంతంలో కాస్త వర్షాలు లేనప్పుడు జొన్ననము అట్లాంటివో తిని వ్యవహారం ఉన్న సంస్కారంలో మటుకు మా వాళ్ళు ఎక్కడికి వెనక తగ్గలేదండి. మా తాలూకాలో అసలు ఒక్కటి హత్యలు లేకపోతే ఈ తగాదాలు అవి ఎప్పుడూ లేవు. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తా, బహుశా మీ తరంలోనే కమ్మ బ్రాహ్మలు అనేటటువంటి ఒక సంస్కృతిని తీసుకొచ్చారు, ఒక సాంప్రదాయాన్ని ప్రోత్సహించారు. అది త్రిపురనేని రామస్వామి చౌదరి గారు గుడివాడ అంగలూరులో ప్రారంభించిన దాన్ని గోరా గారు, తర్వాత ఇంకా చాలామంది అండి. ఇప్పుడు నా పిల్లలు 4, నా మనవరాలు 5కి కమ్మ బ్రాహ్మణతోనే పెళ్లి చేయించాం. తెనాలి తాలూకా కూచిపూడి గ్రామంలో పండిత్ గోపదేవ్ నాయకత్వంలో వాళ్ళు పనిచేసినటువంటి వాళ్ళంతా కమ్మ బ్రాహ్మలు, సంస్కారం, సంస్కృతి అంతా వాళ్ళు ఉన్నది. ఆ భావాల్లో మేము కూడా కొంచెం ఏకీభవిస్తాం. మనం అందరం గౌరవించే సంజీవ్ దేవ్ ఒక రచయిత, ఆయన తెనాలి తాలూకాలోనే ఉండేవారు, మా తాలూకాలోనే ఉండేవారు, కోనాయపాలెంలో ఉండేవారు వారు ఎక్కువ. రెండోది మరొక విషయం కూడా గుర్తు చేస్తా,
ఆ, గర్వం లేదు కానీ సమాచారం ఇవ్వాలన్న ఒకే ఉద్దేశంతో చెప్తున్నా. నా బంధువులు కూడా కొంతమంది కొల్లూరులో ఒక సభ పెట్టినప్పుడు ఆ సభలో త్రిపునేని రామస్వామి చౌదరి గారి సాహిత్యం ఏదైతే ఉందో, ఒక సమాజ భావన ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించటంలో ఈ కమ్మ బ్రాహ్మణత్వం, మనం ఎందుకు వేదాలు చదవకూడదు, మనం ఎందుకు పెళ్ళిళ్ళు చేయకూడదు, మనం ఎందుకు కర్మకాండాల్లో నిర్వహించకూడదు అన్నటువంటి ఒక బలమైన ఒక భావజాలం. ఎక్కడి దాకా ఎందుకు సార్? వేదాలు చదివితే చెవుల్లో సీసం పోయమన్నారు వినకూడదని, Yeah. అది మహాపాపం కింద. ఆ మూఢ సంస్కారం దగ్గర నుంచి మనమే మన వివాహాది క్రతువులు చేసుకునే స్థాయికి Yes. ఎదగటానికి మన ప్రాంతంలో త్రిపునేని గోరా గారు, లేకపోతే ఇందా నేను చెప్పినటువంటి పండిత్ గోపదేవ్, Yeah. ఇట్లాంటి వాళ్ళ యొక్క అసలు ఈ సంస్కారం అబ్జర్వ్ చేసుకోవటంలో Yeah. మా కులం ముందే ఉంటుందండి. ఓకే. అలాగే ఇవాళ మీరు ఇంకా చేయాలి, చేయలేకపోయాను అన్నటువంటి విషయానికి వస్తా. బికాజ్ నేను కూడా కొంత కొనసాగించాలి, అవసరమైతే ఒక యుద్ధంలో ప్రయత్నం చేయాలి అన్నటువంటి మీలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్న భావజాలం నన్ను ఎప్పుడు పరిగెత్తిస్తూ ఉంటుంది. మనం ఏం చేయాలి ఇంకా సమాజానికి, అలాగే రైతులకి, మహిళలకు గౌరవం ఇవ్వనటువంటి వ్యవస్థలో కొన్ని మార్పులు తేవాల్సిన దశ కూడా ఉంది అని మనం కొన్ని మాట్లాడుతూనే ఉన్నాం, బాధపడుతూనే ఉన్నాం. ఇవాళ అగౌరవంగా ప్రవర్తించకూడదని సమాజమే నేర్పిందండి. Yeah. కనుక ఎదట వాళ్ళకి అగౌరవంగా బిహేవ్ చేసేది కాదు, గౌరవం ఇవ్వటం అనేది ఇన్బైబ్ అయిందండి. ఇప్పుడు గౌరవం ఇవ్వకపోతే ఎక్కడో అడుగుబడిపోతాడు, ఇటీవల కాలంలో జరిగినట్టుగా. అందువల్ల మర్యాద ఇవ్వటం, గౌరవం ఇవ్వటం ఇవాళ మన దగ్గర నుంచి, మన పిల్లల దగ్గర నుంచి సమాజం 21st సెంచరీ వచ్చేటప్పటికి Yeah. ఈ శతాబ్ద కాలంలో వచ్చినటువంటి ఈ మార్పుల దృష్ట్యా చూస్తే గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్, గివ్. నేను మీ తపన ఒక విషయంలో బాగా లోతుగా అధ్యయనం చేశాను. ఇవాళ కూడా రైతులకు అన్యాయం జరుగుతున్నది అన్న అంశం మనం తీసుకున్నప్పుడు మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ దట్ నాయసరారు, ఇవాళ పంట ధర రాలేదు అని పారబోసేటటువంటి సమాజం మనం చూడకూడదు. మనం అనాగరిక సమాజంలో లేము, ఆదిమ సమాజంలో లేము. పండిన పంటకు ఆ రైతుకు సరైన ధర రావాలి అన్నటువంటిది మన పట్టుదల. Am I right? దీన్ని మనము ఒకవేళ మన రాష్ట్రంలో పంట ధర లేకపోతే ప్రపంచంలో ఎక్కడైనా ఈ పంటకు ధర ఉందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. దెర్ ఈజ్ ఎ టెక్నాలజీ. మీరు అనుకుంటున్నటువంటి ఈ వ్యవస్థలో, మీ సంస్థలో ఈ మొత్తం సమాజానికంటే రైతు సమాజానికి సేవ చేయగలిగే అవకాశం ఉంది కాబట్టి నేను మిమ్మల్నే రిక్వెస్ట్ చేస్తున్నా. కారణం ఏంటంటే మీకు ఆ పట్టుదల ఉంది కాబట్టి, ఆ లోతైనటువంటి మంచి మనసు ఉంది కాబట్టి, అందుకే అడుగుతున్నా. రైతుకు మనం న్యాయం చేద్దాం, ఆ వ్యవస్థను క్రియేట్ చేద్దాం. ఒకటి సార్, రైతుకి అతివృష్టి అనావృష్టి అన్నానే, Yeah. అట్లానే పండితేనేమో విపరీతంగా పండుద్ది, Yeah. పండకపోతే అసలు పండదు. ఒక్కొక్కసారి ఏమో టమాటా పండకపోతేనేమో కిలో 6 రూపాయల దాకా 10 రూపాయల దాకా కొనుక్కునే మొన్న 140 రూపాయలు, 140, 10 రూపాయలు. ఒకసారి ఏమో రోడ్డు మీద పోసి లారీలు దొరికించే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి ఉంది కనుక దీన్ని మేనేజింగ్, కంట్రోలింగ్ చేసేటువంటి పరిస్థితి ధరల స్థిరీకరణ. Yes. ఈ ధరల స్థిరీకరణలో సపోర్టింగ్ ప్రైసు ఇంకా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పంటకి గిట్టుబాటు ధర లేకపోతే గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. ఒకటి ఆ రకమైనటువంటి స్థిరీకరణే కాకుండా ఎక్కడికక్కడ కోల్డ్ స్టోరేజ్లు ఎక్కువ పెంచుకోవాల్సిన ఉదాహరణ. ఎందుకు కోల్డ్ స్టోరేజ్? పంటని కాపాడుకోవటం కోసమే కాదు, ధర తక్కువైనప్పుడు దాచిపెట్టుకొని Yes. ధర వచ్చినప్పుడు తీయటానికి కోల్డ్ స్టోరేజ్లు. Yes. అట్లానే సహకార సంఘాల ద్వారా రుణాలు ఎక్కువ పెంచడం వాడికి అవసరం వస్తుంది. ఆ అవసరం నేను ఆప్కాబ్ చైర్మన్, రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ 2 తెలుగు రాష్ట్రాలకి నేను చేశాను. ఆనాటికి ఈనాటికి కూడా కోఆపరేటివ్ వ్యవస్థలో చాలా తేడా వచ్చింది. నాబార్డు రంగంలో దిగిన తర్వాత కావాల్సినంత ఆర్థిక
వెసులుబాటు సదుపాయాలు కింద ఉన్నటువంటి గ్రామీణ సంఘాలకి అక్కడికి వస్తుంది కనుక మనం సమయానికి ఆ రైతులకు అది ఇచ్చి ముందు విత్తనం వేయటానికో ఎరువు వేయటానికో పంట పండించడానికో కావాల్సినటువంటి షార్ట్ టర్మ్ లోన్లు మనం ఇచ్చుకుంటూ లాంగ్ టర్మ్ లోన్లు కూడా మనం ఇచ్చుకుంటూ వాడి అవసరానికి ఒకవేళ నాకు అవసరం వచ్చింది నా పంట అమ్ముదామంటే ధర లేదు కానీ ఈ పరిస్థితుల్లో ఏమిటంటే కాదు అని ఈ సంఘాలు కోఆపరేటివ్ సంఘాలు అదే ప్రైవేట్ మనీ లెండర్స్ అయితే వీడు పండించిన పంట ఉండదు వీడు మెడలో నగలో ఉండవు కనుక మనీ లేకుండా ఈ కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్లాంటి ఇంకా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ముందుకు వచ్చి బాగా వచ్చి రైతుకి అవసరం వచ్చినప్పుడు వారికి కావాల్సిన ఆర్థిక సహాయం ఎరువుల సహాయం క్రిమిసంహారక సహాయం ఇవన్నీ ఇన్పుట్ అది ఇన్పుట్ సహాయం చేస్తే అతను బాధపడకుండా అమ్ముకోకుండా దాచుకుంటే ఇది ఒక ఉదాహరణ ఉందండి. ఒక్కోసారి ఇంకో పరిస్థితి కూడా ఉంది రైతుల్లో కూడా. ఈ సంవత్సరం మిరపకాయల రేటు ఉంది అని అంటే మొత్తం వచ్చే సంవత్సరం అందరూ మిరపకాయల రేటు వేస్తారు. ఈ సంవత్సరం పత్తి రేటు ఉంది అంటే అందరూ పత్తి వేస్తారు. దాంతో అది సర్ప్లస్ అవుతుంది. మనకి చూడాలండి. అందువల్ల ఈ పంటలు వేసే దాంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తప్పితే ఎక్కువగా ఏడు బాగుంది కదా మార్కెట్ అని అందరూ వేసి మళ్ళీ అది మార్కెట్ తరిపోవటం, ఇబ్బందులు, ఆత్మహత్యలు, గందరగోళాలు, వ్యవహారాలు జరుపుకుంటా దీనికి కంట్రోలింగ్ క్రాప్ ప్యాటర్న్లో ఈ పైరే వేయండి, ఈ పైరు ఎక్కువ వేయబాకండి, ఈ పైరు తక్కువ వేయండి అని చెప్పని వ్యవస్థలో గవర్నమెంట్ వ్యవస్థలో ఈ సెక్టార్కి అగ్రికల్చర్ సెక్టార్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళ బాధలు ఏమిటి, వీళ్ళ కష్టాలు ఏంటి, ఏదో ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారానో లేకపోతే ఒక స్టేట్ బ్యాంక్ ద్వారానో ఒక కెనరా బ్యాంక్ ద్వారానో ఒక ఇండియన్ బ్యాంక్ ద్వారానో లోన్లు ఇవ్వటమే కాదు, అసలు ఇతను ఇది ఎటుపోతున్నాడు, ఈ వేసేదాంతో ఇతను అక్కడ ఏమనుకుంటాడండి, నీడు రేటు బాగా వచ్చింది ఏడు కూడా ఉంటుంది అనుకుంటాడు. కాకుండా అతను కంట్రోల్ చేసుకుంటా పంటల దీంట్లో ఉంటూ, రెండోది కూడా వాళ్ళ పంటలో బీమా ఉంది అనేది కూడా వాడికి తెలియదు. అందువల్ల మనం ఎన్నిటిని ప్రోత్సహించి అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకొచ్చి అది ఇప్పుడు పెరిగింది. ఒకనాటిది నిన్న మొన్నది నేను చెప్పిన ఇవాళ కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నారు. వ్యవసాయాన్ని కూడా వ్యాపారం కంటే జాగ్రత్తగా చూసుకున్నటువంటి ఇప్పుడు యువ కర్షకులు వస్తున్నారు. అయితే వచ్చిన చిక్కు ఏంటంటే ఊళ్ళల్లో కుర్రాళ్ళు ఎవరు ఉంటల్లా, ముసలాళ్ళు ఉండటమే. పెద్ద కవతాల వాళ్ళు అంతా ఏం చేయాలో అర్థం కావటంలా. అది కౌలు రైతులకి ఇవ్వటం, ఆ కౌలు రైతులతో జాగ్రత్తగానే వాళ్ళు ఇచ్చినంతకాలం బాగానే ఉంటుంది. ఆయన పండితే ఇవ్వటమే కానీ పండకపోతే ఇవ్వకపోవటం లేదు. ఏదేమైనా మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని జాగ్రత్తగా వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయం లాభమే తప్పితే నష్టం కాదు. ఎన్ని ప్రకృతి వనరులు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా బ్యాలెన్సింగ్గా జాగ్రత్తగా చేసుకొని మనం గమనించుకుంటాం మార్కెట్ పొజిషను, రైతుల పొజిషను, ఏ పంట ఎక్కువ వేస్తున్నారు, ఏ పంట తక్కువ వేస్తున్నారు, ఏమిటి ఈ సంవత్సరం క్రాప్ హాలిడేలు ఇచ్చుకునే పరిస్థితులు రాకూడదు. ఎస్ నాగేశ్వరరావు, మీరు అన్నట్టుగా క్రాప్ హాలిడే రైతు ప్రకటించాడు అని అంటే ప్రభుత్వాలు తల దించుకోవాలి సిగ్గుతోటి. ఎందుకని రైతు ఇంత ఆవేదనకు గురవుతున్నాడు అని ఆలోచన చేయాలి. బాధ్యతగా ఖచ్చితంగా రైతు పట్ల నిలబడాలి. మీరు అనుకునేటటువంటి విలువలు, ఆ విలువలతో కూడినటువంటి సమాజం, మీరు చెప్పినటువంటి అమ్మ అనే పదం ఇవాళ రామ అనే పదం కంటే కూడా ప్రపంచంలో చాలా పవిత్రమైందని భావించే మీ తత్వం ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థం చేసుకోమని అర్థిస్తున్నాం మీ తరపున. అలాగే మొదటిలోనే చెప్పాను, అమ్మను గౌరవిస్తే చాలు ప్రపంచాన్ని గెలవచ్చు అన్నటువంటి మీ సిద్ధాంతం. ఎస్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. అలాగే మీరు ఆశించినటువంటి రైతుల సమస్యలు కావచ్చు, సామాజికమైనటువంటి అంశాలు కావచ్చు, అలాగే మహిళల పట్ల ఇవ్వాల్సిన గౌరవం కావచ్చు, ఏదైనా సరే మనము ఏ విత్తు నాటుతామో అదే ప్రకృతిలో మళ్ళీ తిరిగి మీకు వస్తుంది అన్నది నగ్న సత్యం. కాబట్టి ఎదటివాడికి మనం సహనంతో ఎదటివాడిని చూడగలిగితే, ప్రేమతో చూడగలిగితే, సమాజం ప్రశాంతంగా ఉంటే దిస్ ఎ సింపుల్ సొల్యూషన్. అంతే. ఇది నాగేశ్వరరావు గారితో, వసంత నాగేశ్వరరావు గారితో ఆయన ముఖంలో ఎప్పుడు వసంతం కనపడుతుంది. అందుకే వసంత నాగేశ్వరరావు గారు అనడంలో ఆయన ఇంటి పేరు చెప్తున్నామని అనిపించదు నాకు. ఎనీహౌ, నా మీద ప్రేమతో, నా మీద అభిమానంతో,
అలాగే సమాజానికి ఒక సందేశం ఇవ్వాలని బాధ్యతతో మీరు ఓపిక్గా ఇక్కడికి రావటం మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నాగేశ్వరరావు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ప్రత్యేక ఇంటర్వ్యూ వసంత నాగేశ్వరరావు గారితో. నమస్తే.